ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ రోల్ ఇది మీకు స్కిల్ బేస్డ్ జాబ్. క్వాలిఫికేషన్ ప్రెజర్ అయితే లేదు. డీటెయిల్స్ క్లియర్ గా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. డేటా ఎంట్రీ అనలిస్ట్ జాబ్ గైస్. ఓకేనా, దీనిలో మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఈ జాబ్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు. స్కిల్ బేస్ పైన అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది, మీరు వర్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్. ఓకేనా, దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఏం స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ కట్గా చూపిస్తాను గైస్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అని ఇవ్వండి గైస్. మీరు కనుక హైప్ అని ఇస్తే చాలా మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది మన వీడియో అయితే గైస్. ఓకే, చాలా మెంబర్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకొని జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం వర్క్ చేయాలి, దీనిలో మీకు ఏం స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా ఎంట్రీ అనలిస్ట్ రోల్ గైస్. ఓకే, డేటా ఎంట్రీ అనలిస్ట్ రోల్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ చూసిన దీన్ని మీకు ఫ్రెషర్స్ ఉన్నా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. దీన్ని మీకు ఏం వర్క్ చేసుకోవాలి, దీన్ని మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలని కూడా ఇప్పుడు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలనో ఒకసారి అయితే తెలుసుకుందాం. కంపెనీ సిస్టంలో డేటా ఎంట్రీ అలాగే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జిటింగ్ డేటాని మీరు వెరిఫై చేసి ఎర్రర్స్ని మీరు కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ఫైల్స్ని మీరు రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ రిపోర్ట్స్ని జనరేట్ అయితే చేయాల్సి ఉంటుంది. డేటా కాన్ఫిడెంట్లీ అలాగే యాక్యురసీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టీమ్తో మీరు కోఆర్డినేట్ చేసి డేటా కన్సిస్టెన్సీ ఎన్సూర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి క్వాలిఫికేషన్ అలాగే ఎలిజిబిలిటీ ఒకసారి తెలుసుకుందాం. దీనిలో మీరు చూసినట్లయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. 10th ఇంటర్ డిగ్రీ అని ఎక్కడైతే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. ఈ జాబ్ అయితే మీకు స్కిల్ బేస్ పైన అయితే ఆధారపడుతూ ఉంటుంది మీరు ఈ జాబ్ చేయాలంటే ఫ్రెండ్స్. ఓకేనా, స్కిల్స్ రిక్వైర్డ్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. దీనిలో మీకు కంప్యూటర్ అలాగే ఇంటర్నెట్ కాన్ఫిడెంట్గా మీరు యూజ్ చేసి తెలిసి ఉండాలి. ఫైల్స్ ఓపెన్ చేయడం, సేవ్ చేయడం, మేనేజ్ చేయడం అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. అలాగే దీన్ని మీకు ఈమెయిల్, బ్రౌజర్ బేసిక్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. డేటా కరెక్ట్గా మీరు టైప్ చేయడం, స్పెల్లింగ్స్, నెంబర్స్ మిస్టేక్ లేకుండా అవాయిడ్ చేయడం అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. స్పీడ్ కన్నా దీనిలో మీకు యాక్యురసీ అయితే ఇంపార్టెంట్. అలాగే సింపుల్ పేషెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్ మీరు వర్క్ చేయాలంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మీకు వర్క్ డీటెయిల్స్ అయితే 5 days అయితే ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఫుల్ టైం జాబ్ అయితే ఇది. ఫ్లెక్సిబుల్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు దీనిలో అయితే క్లియర్గా అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అఫీషియల్ కెరీర్ ప్లాట్ఫామ్ లో ఇన్స్టెంట్ జాబ్ అయితే అప్లై చేయడానికి ఏ ఫీజు కూడా ఎవరు కూడా అడగరు ఫ్రెండ్స్. ఎవరైనా అడిగితే అది మీరు జెన్యూన్ కాదనేసి అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. ఆల్వేస్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో అఫీషియల్ అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్వాలిఫికేషన్ ప్రెజర్ లేని జాబ్ అయితే ఇది. దీనిలో మీకు యాక్యురసీ అలాగే బేసిక్ స్కిల్ ఆధారంగా ఉండే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్ అలాగే అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నుంచి చూడవచ్చు, నేను ఈ వీడియో రికార్డ్ చేసిన డేట్ అయితే January 30, 2026 అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. January 30 నుంచి మనకు 13 days అయితే టైం అవుతుంది. ఈ లోపు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకుని తర్వాత మీరు అప్లై చేస్తే ఈ జాబ్ అయితే క్లోజ్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏదైతే క్విక్ అప్లై అని కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తుందో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అని ఇచ్చండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్, ఆర్గనైజేషన్ ఇవ్వండి. అలాగే డెఫినెట్లీ అవైలబుల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు నో అయితే ఇవ్వండి. యూజర్ డీటెయిల్స్ అయితే మీకు ఫ్రెషర్ కాబట్టి ఈ జాబ్కి అప్లై చేస్తే ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మీకు నెక్స్ట్ అని కనిపిస్తుందో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత వితిన్ 7 to 15 days అయితే టైం పడుతుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ రావడం జరుగుతుంది. తర్వాత దీన్ని మీకు హెచ్ఆర్ రౌండ్ అవుతూ ఉంటుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నిట్లో మీరు సెలెక్ట్ అవుతే నెక్స్ట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీరు ఇంటి నుంచే జాబ్ చేసుకోవచ్చు గాయ్స్. ఇలాంటి జాబ్స్లో ఎవరైనా ఫీజు అడిగితే మీరు అయితే నమ్మకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే
వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది గాయస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.